చంటి పాప చూడండి, నేను ఇందాక కూడా చెప్పాను, మళ్ళీ చెప్తా ఉన్నా. చంటి పాప తల్లి చనిపోయింది. ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వము ఒక నిర్లక్ష్యం వలన గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక తల్లి చనిపోయింది, పాప బతికింది. ఇవాళ రాజమండ్రిలో ఏం జరుగుతుందండి? రాజమండ్రిలో ఒక ప్రైవేట్ హాస్పిటల్, అది కూడా చిల్డ్రన్ కేర్ హాస్పిటల్, గైనీకి సంబంధించి రెయిన్బో హాస్పిటల్ అనుకుంటా, దాని ఓపెనింగ్ కి ముఖ్యమంత్రి గారు కోడలు వచ్చారు. ఓపెనింగ్ కి అంటే ఒక పక్కనేమో పేద ప్రజలు చనిపోతా ఉన్నారు, ఇంకో పక్కనేమో అక్కడ సీక్వెన్స్ చూడండి ఎలా జరుగుతుందో. చంద్రబాబు నాయుడు గారేమో మెడికల్ కాలేజీలని పీపీపీ చేస్తా ఉన్నారు, అంటే పేదలకు అందనివ్వకుండా, విద్య వైద్యం అందనివ్వకుండా చేస్తా ఉన్నాడు. ఇంకో పక్కన వాళ్ళ తాలూకా వాళ్ళు వచ్చి ప్రైవేట్ హాస్పిటల్, కార్పొరేట్ హాస్పిటల్ ఓపెనింగ్లు చేస్తా ఉన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్ గాలికి వదిలేస్తా ఉన్నారు. నెగ్లిజెన్స్ ఆఫ్ బోత్ డాక్టర్స్. ఒక ఆమెమో క్రిటికల్ టైంలో అందుబాటులో లేదు, నెగ్లిజెన్స్ చూపించిందని ఒక ఆమె గురించి ఇచ్చారు. ఇంకొక ఆమె గురించి ఏమో ఈసీజీ పెట్టడంలో డీలే చేశారనేది క్లియర్ గా మెన్షన్ చేశారు. అంటే ఇంత దారుణమైన వ్యవహారము రాజమండ్రిలో జరుగుతోంది. చంటి పాప అండి. మరి ఈ పాపకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం, ₹1 కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించండి. నా పాపకి ఎందుకు ఇలా అయిందంటే, అలాంటి పెద్ద డాక్టర్ కూడా ఇదే ప్రదేశంలో చనిపోయింది, నీ కూతురు చచ్చిపోతే నువ్వు గొడవ చేయకి ఇక్కడ నుంచి అర్జెంట్ గా వెళ్ళిపో అని చెప్పింది ఆ మేడం అన్నారండి. నేను వెళ్ళి అడిగితేండి సమాధానాలు కూడా కరెక్ట్ గా చెప్పలేదండి. కాళ్ళ మీద కూడా పడ్డాను, నా కూతురు భరించలేకపోతుందండి, చెయ్యండి ఆపరేషన్ అంటే. నీకు తెలుసా మాకు తెలుసా అని అడిగారు సార్. ఆ రోజు రాత్రంతా మమ్మల్ని అలాగే తిప్పించేశారు సార్.